వాసు ఇప్పుడు నార్మల్గా ఇది థర్డ్ ఫిల్ము అండ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ హ్యాట్రిక్ పాసిబ్లీ. ఇప్పుడు నార్మల్గా నువ్వు 3 సినిమాలు కాదు 10 సినిమాలు మీ ఇద్దరు కలిసి చేసిన ఇద్దరు అన్కాంప్రమైజింగ్ పర్సనాలిటీస్. నీ హింస నీది, ఆయన హింస అయింది ఫర్ ది ఫైనల్ పెర్ఫెక్షన్. అసలు ఈ థర్డ్ ఫిల్మ్కి హ్యాట్రిక్ కొట్టాలన్న ఒక ఆలోచన అన్నది ఉన్నప్పుడు మీ ఇద్దరు అసలు ఒకరితో ఒకరు ఎలా జెల్ అయ్యారు? అసలు సీన్లు చేసేటప్పుడు కానీ సీన్స్ కన్సీవ్ చేసినప్పుడు కానీ వాట్ వాజ్ ది కెమిస్ట్రీ దట్ రియల్లీ హెల్ప్డ్ యూ టు కమ్ అవుట్ విత్ అవుట్పుట్ వస్తున్నప్పుడు, లేదంటే ఒక్కోసారి మనం అనుకున్నట్టు కొన్ని సీన్స్ వస్తాయి, కొన్ని రావు, ఇంకా బాగా చేయాలి, కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఎలాగైనా హ్యాట్రిక్ ఎవరికి ఎక్కడ బయట కనిపించినా ఏమంటే హ్యాట్రిక్ అంటుంటే అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్ వల్ల మేమిద్దరం అనుకుని, అంటే యాక్షన్ ఎపిసోడ్స్ దగ్గర నుంచి అంటే ఎవ్రీథింగ్ మనం డీటెయిలింగ్గా చేయాలని చెప్పని నా లక్ష్యం లౌక్యం కంటే కూడా ఈ సినిమాకి చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను నేనైతే. సో ఇందాక మీరు ఎవరు అడిగినట్టు అంటే డిస్కషన్స్ అంటే ఏముండదండి. ఇప్పుడు ఈ సినిమాలో బ్రదర్స్ ఎమోషన్ మేము చేసాం. దాంట్లో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు మన వాళ్ళు. అంటే రక్త సంబంధం అనేది విడిపోతుందేమో కానీ తెగిపోదు అనేది మెయిన్ కాన్సెప్ట్. అంటే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగా ఇప్పుడు మా హీరోలను మేము మాట్లాడుకుంటున్నప్పుడు చనువు మీద మా ఇద్దరిది ఎప్పుడు 14 years ఆల్మోస్ట్ బ్రదర్స్ లాంటి రిలేషన్ మాది. ఇప్పుడు డైరెక్టరు హీరో ప్రోటోకాల్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడరు, అక్కడితో వెళ్ళిపోయి పక్కెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మాకున్న చనువులు ఏంటంటే ఇంకా ఒక లాంగ్ కొలాబరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అది హీరో డైరెక్టర్ నుంచి మించి ఇంకా మామూలు నార్మల్ అయిపోతుంది. ఇది వద్దు, ఇది కావాలి, ఈ స్టైల్ వెళ్ళిపోతుంది. సో అది దూరం నుంచి చూసిన వాళ్ళు వేరేగా అనుకుంటారు, బట్ ఫైనల్గా అయితే ఇంకా అదేం ఉండదు. చాలా ఇద్దరం కూడా ఈ సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలి, మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ ఇంకొక సినిమా స్టార్ట్ చేయాలన్న కసితోటే చేసాం ఇద్దరం.